అరకు కాఫీ రుచి కోసం వేరేగా చెప్పనక్కర్లేదు. ఆ గుమగుమల వాసన తగిలితేనే అదోరైన ఆనందం. అంతటి ప్రాధాన్యత కలిగిన కాఫీ రుచి ఇక పార్లమెంటుకు చేరింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు జువెల్ ఓరం, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు ప్రారంభించి కాఫీ తాగి ఆనందించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వారితో పాటు రాష్ట్ర ఎంపీలు కలిశారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి కలిసి గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను అందించారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి నాయుడు ఆనందంగా ఉందని, తమ ప్రాంతానికి చెందిన కాఫీ పార్లమెంటులో దొరకడం మరింత సంతృప్తి కలిగిస్తోందని అప్పలనాయుడు అన్నారు. లోక్సభ స్పీకర్ గారు ఆమోదంతో ఈరోజు స్టాల్స్ ప్రారంభించడం జరిగింది. అరకు కాఫీ 2014 నుంచి వారు ప్రమోట్ చేసి ఈరోజు రాష్ట్రంతో పాటు దేశంలో వారందరికీ, అలాగే దేశ విదేశాల్లో కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరకు కాఫీని దేశ విదేశాల్లో కూడా ప్రసారం చేసి ప్రముఖంగా వారు ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ పంటని కూడా ఇవ్వడానికి వారు ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యి ఈరోజు అరకు కాఫీని స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రులు, అలాగే ఎంపీస్, ఆంధ్రప్రదేశ్ ఎంపీస్, ఎన్డీఏ ఎంపీలు అందరూ కూడా హాజరై ఈరోజు కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గిరిజన శాఖ మంత్రులు, అలాగే అదే సమయంలో సంజయరాణి గారు, ఐఏఎస్ అధికారులు, ఆ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చారు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. 4 రోజులు స్టాల్స్ ఉంటాయి. శాశ్వతంగా పార్లమెంట్లో ఒక స్టాల్స్ని మేము అడుగుతున్నాం. వారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి థ్యాంక్స్ చెప్పాం. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున థ్యాంక్స్ చెప్పి ఈరోజు అవకాశం కల్పించినందుకు మంత్రి గారు మేము వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మిగతా స్టాల్స్ కూడా ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే సమయంలో ఈరోజు దాదాపు అరకు పార్లమెంట్ పరిధిలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న అందరూ కూడా గిరిజనులందరూ కూడా, కొంతమంది గిరిజనులందరూ కూడా అరకు కాఫీ మీద, అరకు పంట పైన వారు ఆసక్తి ఉండి డెవలప్ అవుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో కూడా వారు ముందుకు వస్తున్నారు. అలాగే గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేసి దాదాపు 2 లక్షల మంది గిరిజనులకి ఉపయోగపడే ఈ సాగుని అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 మాసాల్లో మరొక 50 ఎకరాలు కూడా పెరగడం జరిగింది. దాంతో ఈరోజు ఇంకా కూడా ప్రోత్సహించే పరిస్థితి తీసుకొస్తున్నందుకు ఈరోజు ఏ బ్రాండ్ అయినా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్రాండ్, ఆయనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా సరే ఈరోజు అందరూ తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, నార్త్ ఇండియా ఎంపీస్ కూడా వచ్చి చాలామంది అభినందించారు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన, రుచికరమైన అరకు కాఫీని మాకు అందించినందుకు వారు కూడా ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా అభినందించి కృతజ్ఞత కూడా తెలియజేశారు. అలాగే ఈరోజు ఆర్గానిక్ ప్రోడక్ట్గా ఉండేది, ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నాం. అలాగే అరకు కాఫీని కూడా స్టాల్స్తో పాటు కాఫీని వాళ్ళు చూడటంతో పాటు కాఫీ పౌడర్ను కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎంపీస్ అందరూ కూడా. ఇది మంచి పరిణామం. అలాగే ఆంధ్ర భవన్లో కూడా అరకు కాఫీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా ఏ సందర్భమైనా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉండగా అరకు కాఫీని వారు అంబాసిడర్గా ఉండి ఈరోజు దేశ విదేశాల్లో కూడా మార్కెట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్ననే మేము అండమాన్ కూడా వెళ్ళి, అండమాన్లో కూడా అక్కడ అధికారులు కూడా కలిసి అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే అక్కడ కూడా ఆమోదం తెలిపారు. త్వరలోనే అక్కడ కూడా అరకు కాఫీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దేశంలో ఉన్న ప్రధానమైన పట్టణాల్లో అరకు కాఫీని కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడానికి మేము ఆయా ముఖ్యమంత్రి పత్రాలు రాస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు కూడా గతంలో సార్లు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వారికి ఇచ్చారు. కేంద్ర మంత్రులు కూడా ఇచ్చి అరకు కాఫీని ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు కార్యక్రమం అయింది. భవిష్యత్తులో కూడా దేశం మొత్తం ప్రధాన కేంద్రాల్లో కూడా అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. కేంద్ర మంత్రి
విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కనుక వారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి రైల్వే మంత్రి